చాలా మందితో పనిచేస్తున్నాము. కార్పొరేట్ ఏజెన్సీస్‌తో పనిచేస్తున్నాము. వివిధ డిపార్ట్మెంట్స్‌తో పనిచేస్తున్నాము. చేస్తూ ఈ వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే ఏది కూడా పనికిరానిదని లేదు. అన్నిటిని కూడా మనం రీసైకిల్ చేసుకుంటే మంచి వాల్యూ వస్తుంది. దీన్నే మనం సర్క్యులర్ ఎకానమీ అని కూడా అంటున్నాము. ఏ పదార్థాన్నైనా కూడా మనం చేసే విధంగా మనం చేసుకుంటున్నాము. అందుకే ఇటీవల స్కూల్స్‌లో కూడా మనకి ఐటీసీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని మోటివేట్ చేసి పాత పుస్తకాలు తీసుకురమ్మంటున్నారు. పాత పుస్తకాలు తీసుకొస్తే కొత్త పుస్తకాలు వాళ్ళకి ఇస్తున్నారనమాట. అంటే రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ అనమాట. మొన్న మనకి కందుకూరు ప్రోగ్రాంలో కూడా ఒక పాప చాలా బాగా చెప్పినారు. ఏమని చెప్పినారంటే పేపర్ తయారు కావాలంటే చెట్లు కొట్టేసేయాలా, అదే నేను పేపర్ వెనక్కి ఇచ్చేస్తే కింద రీసైక్లింగ్ చేస్తే చెట్లు కొట్టివేత అనేది తగ్గిపోతుందని చెప్పినారు. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. సో అందరికీ కూడా అవగాహన అయ్యేదానికి నేను చెప్తున్నాను. ఇదే కాకుండా మనం వేస్ట్ నుంచి కరెంటు జనరేట్ చేస్తున్నాము, సిబీజీ జనరేట్ చేస్తున్నాము. ఎందుకంటే సిబీజీ సిఎన్జీ జనరేట్ చేస్తే గిన మనం ఫ్యూయల్తో మిక్స్ చేసుకుంటే గిన మనకి క్లీన్ ఎనర్జీ వస్తుంది. అలాగే మనం రకరకాల ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తున్నాం. ప్లాస్టిక్ నుంచి రకరకాల గ్రాన్యూల్స్ తయారు చేసుకుంటున్నాము. అలాగే ఇందాక నేను చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ఎరువు కంపోస్ట్ ఏదైతే ఉందో కంపోస్ట్ చేసుకుంటున్నాము. చాలా చోట్ల ఇప్పుడు మనకి పట్టణాల్లో చికెన్ వేస్ట్ ఉంది. ఈ చికెన్ వేస్ట్ నుంచి కూడా మనం హై ప్రోటీన్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా మనకి గోదావరి జిల్లాలో రొయ్యల ప్రాంతం ఉంది. అక్కడ కూడా మనకి ష్రింప్ వేస్ట్ నుంచి కూడా పడేయకుండా ఎక్కడో పడేయకుండా దాన్ని కూడా చేసుకోవచ్చు. అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా మనకి వేస్ట్ అనేది లేదు. ఖచ్చితంగా రీసైక్లింగ్ అనేది చెయ్యాలా. అయితే దానికి ఏమంటే ఎంత ఎఫిషియన్సీతో చేస్తామనేది ఇంపార్టెంట్ అనమాట. ఎంత బాగా ఎఫిషియెంట్గా చేస్తే అంత ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ ఉంటుంది. సో వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెడతా ఉన్నాము. అలాగే మనం చూస్తే కానీ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈరోజు ఒక పెద్ద సమస్య ఏమంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. మన ఫోన్స్ ఉంటాయి, పాత కంప్యూటర్లు ఉంటాయి, ల్యాప్టాప్ ఉంటాయి, ఛార్జర్లు ఉంటాయి. ఇవన్నీ మనం పనికిరావు అనుకుంటాము. ఇవి చాలా పాయిజనస్ కూడా, ఎట్లా అంటే అట్లా డిస్పోజ్ చేస్తే. అందుకని దీన్ని సరైన విధంగా ట్రీట్మెంట్ చేస్తే తగిన దాంట్లోంచి మనం గోల్డ్ తీయచ్చు, సిల్వర్ కూడా తీయచ్చు. అయితే ఇది ఎఫిషియన్సీ ఉంటుంది. ఎఫిషియన్సీ ఎంత బాగా ఎఫిషియెంట్గా తీస్తే అంత బాగా రిటర్న్స్ ఉంటాయి. సో ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు, అన్నీ కూడా వెల్త్గా మార్చేదానికి మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం.